హలో అండి, ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసరికి మలేషియాలో ఒక ఫేమస్ ప్లేస్ అనమాట. అంటే మలేషియాలోనే కాదు, వరల్డ్ ఫేమస్ అనమాట. ఇది డమాస్కస్ అని చెప్పి ఒక ఫేమస్ రెస్టారెంట్. ఇది ఏంటి ఫేమస్ అంటే మంచిగా షవర్మాకి ఫేమస్ అనమాట. చాలా జనం అయితే చూడండి, ఎంతమంది దీనికోసమే వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు క్యూ అయితే ఉందన్నమాట. అసలు సర్వింగ్ కూడా ఎంత ఫాస్ట్గా అండి, చాలా టకటకా అయిపోతుంది. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఈ బిల్డింగ్ అంతా దాందే. ఇక్కడున్న ఈ సెంటర్ కూడా చాలా బాగుందండి. చూడ్డానికి అయితే మంచి కలర్ఫుల్గా లైటింగ్ తోటి మంచిగా చాలా బాగుంది. పెవిలియన్ సెంటర్ అనమాట ఇది, పెవిలియన్ స్క్వేర్. నేను ఆల్మోస్ట్ ఇది వీడియో పోస్టింగ్సే లేట్ అయిపోతున్నాయి. వచ్చేసాము, 1 మంత్ అయిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఒక్కొక్కటి పెడుతున్నాయి. ఇదిగోండి, ఎక్కడికక్కడ కార్లు ఇలా వెళ్తున్నాయి. పక్కన ఈ రోడ్ సైడ్లో ఈ పెద్ద రెస్టారెంట్ అనమాట. ఇది రెస్టారెంట్ టైప్లో ఉంది, చాలా బాగుంది. పక్కన ఇంకా మ్యూజిక్. ఇదిగోండి వచ్చేసింది షవర్మా. దీన్ని ఇట్లా ఫిక్స్ చేయడం కూడా చాలా బాగుందండి. తీసుకొచ్చి ఆల్మోస్ట్ ఒక 60-70 kgs ఉంటుందేమో. ఇది చికెన్, పక్కన ఇంకోటి కనిపిస్తుంది బీఫ్. అసలు ఇది ఫుల్ చికెన్ మ్యారినేట్ చేసేసి, మనకు తెలుసు కదా, మనం చిన్నగా చూస్తుంటాం షవర్మా, అలాంటిది ఇంత పెద్ద హెవీగా ఎలా తీసుకొచ్చారో చూడండి. వాళ్ళు మనుషులు కూడా మోయలేకపోతున్నారు. ట్రాలీ మీద వచ్చింది, మళ్ళీ పైకి అక్కడ హాట్గా ఒకటి ఉంటుంది కదండి గ్రిల్లో, అది కనిపిస్తుంది కదా, దానికి ఫిక్స్ చేయాలన్నమాట. వేడి అంటుకోకూడదు. మళ్ళీ వాళ్ళకి చాలా జాగ్రత్తగా మంచిగా హైజీన్గా కూడా ఉందండి, చాలా హైజీన్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అందుకే అనుకుంటాను అంత ఫేమస్ అనుకుంటా. అది మనకి టేస్ట్ దానికి తగ్గట్టు ఇది హైజీన్గా మెయింటైన్ చేయడం కూడా రావాలి కదా. చాలా బాగుందిలేండి. ఫైనలీ మాకైతే షవర్మా అందింది, అది కూడా మీకు చూపిస్తాను. టోకెన్ ఇస్తారు, టోకెన్ తీసుకొని వెయిట్ చేయాలన్నమాట. బాగుంది. ఇది ఫిక్సింగ్ మాత్రం చాలా కష్టం అనిపించింది మాకు చూడగానే. కరెక్ట్ టైంకి మాకు వీడియోకి క్లిప్పింగ్ అయితే మాకు భలే అనిపించింది. వీడియో తీయడానికి కూడా అవకాశం కుదిరింది. చూడండి అసలు ఎంత వెయిట్. అది స్ప్రింగ్లా ఉంటుంది, ఆ స్ప్రింగ్కి అది తీసుకొని దానికి ఇట్లా హ్యాంగ్ చేయాలన్నమాట. బాగుంది. ఇదైతే క్రెయిన్ అనమాట. క్రెయిన్కి అదిగోండి స్ప్రింగ్ కూడా హాట్గా ఉంటుంది. మళ్ళీ క్రెయిన్ అంటున్నారు, అది నాకు అర్థం కాలేదు. అది ఎత్తాలి ఇప్పుడు పైకి. ఇది ఐరన్ రోప్ అనమాట. అది స్ప్రింగ్లా కనిపిస్తుంది కదా, దానికి లిఫ్ట్ చేసి పైకి ఇలా ఎత్తిన తర్వాత అదిగోండి. చాలా కష్టంగా అనిపించింది అయితే నాకు. అమ్మో, కానీ నిమిషాల మీద అయిపోతుందండి, అంత జనము. అసలు ఎంత ఫాస్ట్గా సర్వ్ చేస్తున్నారో. అది కుక్ అవ్వాలి. కుక్ అయిన వెంటనే టీం వెనకాల కనిపిస్తున్నారు చూడండి, అదంతా 1 by 1 ఇట్లా కట్ చేసి ఇస్తున్నారు. నెక్స్ట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది. అసలు అంతమందికి ఫాస్ట్గా సర్వింగ్ కూడా ఇదే మరి. బాగా అనిపించింది మాకైతే. అబ్బో, ఇది మాత్రం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలండి. బాగుంది. సో టేస్ట్ అయితే అద్దరిపోయింది. మలేషియా మాత్రం వెళ్తే తప్పకుండా ఇది డమాస్కస్ షవర్మా అనేది మాత్రం మిస్ అవ్వద్దు. తప్పకుండా విజిట్ చేయండి. ఈ ఏరియా కూడా బాగుందండి. పక్కన మ్యూజిక్, డ్యాన్స్ వేసేవాళ్ళు డ్యాన్స్ వేసే పెవిలియన్ స్క్వేర్ అనమాట. ఇది బాగుంది, మంచిగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు కూడా మంచిగా సరదా పడతారు. ఈ ప్లేస్ అది కూడాను బాగుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.